చాగంటి వారికి ప్రవచన చక్రవర్తి అనే బిరుదు ఉందండి. ఈ స్వామివారు ఉపన్యాస చక్రవర్తి బిరుదంతో సూర్య శర్మ గారి ద్వారా సత్కరింపబడుతున్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది. ఇందులో రాసున్నది వారి గురించి చదువుతున్నాము, గమనించగలరు. త్రిశక్తి శ్రీ శారదాపీఠం సన్మాన పత్రిక మరియు బిరుదు ప్రధానోత్సవం తేదీ 24/8/2025. ఉపన్యాస చక్రవర్తి బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ నరసింహమూర్తి శర్మ దేవభాష అయిన సంస్కృత భాషా పండితుడు శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి వారసత్వం పుచ్చుకొని వారి వారసత్వాన్ని దేశ నలుమూలలా చాటుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాక యావత్ భారతదేశమంతటా 25,000కు పైగా లఘు భాగవత ఉపన్యాసాలతో పాటు 18 సార్లకు పైగా సప్తాహాలు నిరాటంకంగా సాగించి అవిముక్త కాశీ పట్టణం, అవిముక్త కాశీ, బదరీ, ఇంతకుముందు బద్రీనాథ్లో అని ప్రస్తావించారు, బదరీ, ఓంకారేశ్వర్, ఉజ్జయిని వంటి మోక్షదాయక పుణ్యక్షేత్రాల్లో ఉపన్యసించిన పండిత వరేణ్యుడు శ్రీ గాయత్రి వేదపీఠ సంచాలకులు బ్రహ్మశ్రీ విఠల సిద్ధరామ శర్మ గారి వద్ద శ్రీమద్ భాగవతం, శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ నారాయణీయం, ఛాందోగ్యోపనిషత్ మొదలైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి నిత్య విద్యార్థి బ్రహ్మశ్రీ వెంకయ్య శాస్త్రి వాళ్ళ నాన్నగారు అనసూయమ్మ పుణ్య దంపతుల కనిష్ట పుత్రుడిగా జన్మ పొంది జీవన సాగిస్తున్న మృదు స్వభావం సంస్కృత భాషను అందరికీ అందించాలనే సదుద్దేశంతో భాషా వ్యాప్తికి ఇప్పుడు కూడా తెలియజేశారు. సంస్కృత భాష గొప్పతనం మీకు కూడా నేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి, సంస్కృత భాషా వ్యాప్తి, సంస్కృత భాషను అందరికీ అందించాలనే సదుద్దేశంతో భాషా వ్యాప్తికి తమ వంతు ఉడతామట్టుగా విశ్వ సంస్కృత సేవా సదనం అనే సంస్థను స్థాపించి సేవలు అందించుతున్నారు. ఆధ్యాత్మికతే మానవ మనుగడకు పరమావధి. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. మానవ మనుగడకు పరమావధి ఆధ్యాత్మికతే. అది మనమందరం చేస్తుండడం గర్వకారణం. ఆధ్యాత్మికతలో భాగంగానే ఈ భాగవత సప్తాహ కార్యక్రమం జరిగింది. మానవ మనుగడకు పరమావధి అని భావించి అందరికీ ఆధ్యాత్మికత అందించాలని సనాతన ధర్మ పరిరక్షణకై నడుం కట్టిన పుణ్యమూర్తి గోవులు, బ్రాహ్మణులు, సాధుజనులు వీళ్ళందరి పరిరక్షణకు అనాథులు, వృద్ధులు, అనాథల సేవకై అన్నిటినీ ఒకే కొడుకు కిందికి ఛత్రపతి అంటారు చూడండి, అట్లా తీసుకొచ్చి అన్ని తానే నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ నరసింహమూర్తి శర్మ గారికి చంద్రునికో నూనుకోడు చంద్రాన మన త్రిశక్తి శ్రీ శారదాపీఠం సగర్వంగా ఉపన్యాస చక్రవర్తి అనే బిరుదును అతిరథ మహారథుల పెద్దల పుణ్యమూర్తుల సూర్య చంద్రుల సమక్షంలో ప్రదానం చేస్తుంది త్రిగుళ్ళ నరసింహమూర్తి సద్గురు బ్రహ్మరాజ్కి. ఉపన్యాస చక్రవర్తి త్రిగుళ్ళ నరసింహమూర్తి శర్మ సద్గురు బ్రహ్మరాజ్కి. ఉపన్యాస చక్రవర్తి ఇప్పటి నుంచి ఆ పదం చూడండి. ఉపన్యాస చక్రవర్తి సద్గురు శ్రీ త్రిగుళ్ళ నరసింహమూర్తి శర్మ సద్గురు బ్రహ్మరాజ్కి అంటూ మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.